కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలంలోని అలాగే ఇద్దరు వ్యక్తుల మధ్య అయితే ఘర్షణ చోటు చేసుకుంది. అలాగే అమీనాబాద్కు చెందినటువంటి రాజు ఇక్కడ ప్రధానంగా సీను అనే యువకుడిని అయితే మరొక వ్యక్తి రాజు అనే యువకుడు అయితే అతి దారుణంగా కొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఏదైతే గాయపడినటువంటి బాధితుడు ఎవరైతే ఉన్నారో సీను అయితే పలు విధాలుగా ఆరోపణలు చేస్తున్నారు. ఏదైతే తన వైసీపీకి సంబంధించినటువంటి టీషర్ట్ వేసుకున్నందుకే తనపై దాడికి దిగాడంటూ దీనిపై అయితే పలు రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం గాయపడినటువంటి శ్రీను ఉన్నాడు, అమీనాబాద్ చెందినటువంటి బాధితుడు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఏం జరిగింది ఆ రోజు? నీపై ఎవరు దాడి చేశారు? అసలు ఎందుకు వచ్చింది గొడవ? గతంలోనూ ఈ టీషర్ట్ ఇంటికి వేసుకున్నామని అడిగాడు. నన్ను ఇష్టం, నేను వేసుకుంటానని అన్నాను. అంటేనే మనీ దారిలో కాసి టిఫిన్కి వెళ్తా ఉంటే దారిలో కాసి కొట్టారు. ఏ టీషర్ట్ వేసుకున్నావు నువ్వు? వైఎస్ఆర్ జగన్ బనేల్ని నా ఇష్టం అని వేసుకున్నాను. ఆ బనేల్ని దారిలో కాసి కొట్టారు. మరి రాయితో బుర్ర బొక్కడేసాడు. ఎందుకు జరిగింది గొడవ? ఎందుకు జరిగింది అంటే ఆ రోజు జరిగిందా? అసలు అంతకుముందు ఏమన్నా టీషర్ట్ వేసుకున్నా మీపై వార్నింగ్ ఏమన్నా? గతంలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా నువ్వు ఈ టీషర్ట్ ఎందుకు వేసుకోవాలని అన్నాడు. అంటే నా ఇష్టం, వేసుకుంటానని అన్నాను కొట్టాను. అంటే మరి గతంలోను టిఫిన్కి వెళ్తామంటే దారిలో కాసి కొట్టారు. నన్ను కొడితే నేను సెంటర్లో నన్ను కాసి కొట్టారు. మరి ఏం చేయాలి? మరి జగన్ మీరు న్యాయం చేయాలని. కొట్టిన వ్యక్తి ఎవరు? అతని పేరు ఏం పేరు అసలు? రాజు. నా ఇంటి పేరు ఎరిపిల్ రాజు, మైలిపిల్ రాజు. అతను ఏ పార్టీకి చెందిన అతను? జనసేన పార్టీ. ఉదయ శ్రీనివాసరావు దగ్గర ఉంటున్నాడు. అతను తీయించి పారేయాల, నన్ను తల్లి చేయొచ్చును. ఇప్పుడు ఎక్కడ తగిలింది దెబ్బ? ఎక్కడ తగిలింది? తలకి మెదడు ఇక్కడ తెలిగింది. ఇక్కడ చంపనేతం దగ్గర తెలిగింది. మరి ఈ కుట్లు 4 కుట్లు పడ్డాయి. కుట్లు మరి ఎమ్ముది కుట్లు. పోలీసులు ఫిర్యాదు చేశారా ఈ విషయం మీద? పోలీసులు కూడా మాకు ఈ రెస్పాన్స్ ఇవ్వలేదు. వెళ్ళినా తిరిగినా ఏమీ పట్టించుకోలేదు. పోలీసులు ఇవాళ ఇప్పుడు 2 గంటల్లోనూ నేను తీసుకొస్తానన్నాడు. పోలీసులు కూడా నన్ను ఏమీ పట్టించుకోలేదు, రెస్పాండ్ కూడా లేదు అని తెలియచేయచ్చు. ప్రస్తుతం బాధితుడి తల్లి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఏం జరిగింది అసలు ఆ రోజు? గొడవ గల కారణం ఏంటంటే? ఫస్ట్ ఒక రోజుని మా అబ్బాయిని అట్టుకు నువ్వు ఈ షర్ట్ ఎందుకు వేసుకోవాలా, అని అన్నాడంట. అంటే మాకు చెప్పలేదు ఆ విషయం. అయితే నేను వేసుకుంటాను రా అన్నాడంట. నేను వేసుకుంటాను, నువ్వు ఈ సంబంధం ఏంటరా నువ్వు నన్ను అడుగున్నందుకు అని అన్నాడంట. అంటే వెళ్ళి ఈ లోపల ఒక రోజుని మా అల్లుడు గారు వచ్చారని టిఫిన్ కానీ పంపించాను. టిఫిన్ పంపితే ఈ లోపల వచ్చి ఏరా నువ్వు టీం అని తీయలేదని చంపగా లోకి కొట్టాడంట. అదే రాజు కొడితే ఎందుకు కొట్టేవరా నన్ను అనేసి వెళ్ళి దులుపుకొని టిఫిన్ కదా వెళ్ళిపోయాడంట అతల సెంటర్. వెళ్తే ఈ తెరుగుకుంటా రాళ్ళు ఇసురుకుంటా అక్కడికి వెళ్ళి అక్కడ టిఫిన్ కట్టించుకుందామని అనుకో వెళ్ళబడికి ఆ టిఫిన్ కాడే రాళ్ళు ఎట్టుకు కొట్టేసాడంట. రాళ్ళు ఎట్టుకు తెరుగుకుంటా కొట్టి రాళ్ళు ఇసిరేతామంటే బుర్ర తిరిగేసి అంట, ఈ నడుము తిరిగేసి అంట. ఆ రకంగా ఈ కుర్రోడు వెళ్ళినా అసలు నిన్ను వదలరా, ఉదయసీన్ దగ్గర ఉంటున్నాను నేను, నన్ను ఎవరో ఏం చేయలేరా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అయినా అలా మాట్లాడి ఏ విధంగా కొట్టాడో వయలేదు. ఆ రోజు రక్తం చెండులు కారిపోయింది బుర్రలాన. మీరు ఏ పార్టీ ఉన్న వాళ్ళు? మీరు ఏ పార్టీ పనిచేశారు గతంలో? మీరు కూడా జనసేన అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఎవరు? మీరు కూడా జనసేన? మేమా ఈ ఇప్పుడు జగన్ గారి పార్టీలో ఉన్నాం మేము ఇప్పుడు. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏమన్నారు మరి? పోలీస్ స్టేషన్కి వెళ్తే మమ్మల్ని ఏం పెట్టించుకోలేయినా. వెళ్తే ఇలా వస్తారు అలా వస్తారు అన్నారు. కానీ ఒకరోజు వెళ్ళినా మోకాళ్ళు వచ్చి మాకు నెచ్చి తప్ప కానీ మమ్మల్ని ఒకరోజు కూడా పంపలేదండి. 3 రోజులు జరిగినాయి. చెప్పండి, ఏం జరిగింది అసలు? ఈ బాధితులు కొన్ని కన్ఫ్యూజన్గా ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు దాడికి చేశారని కొనుక్కోవాలి. ఈ యొక్క గంటా శ్రీను అనే అబ్బాయి కొత్తపల్లి మండలం అవునుపేద గ్రామం కాపురస్తుడు. అతని ముందు నుంచి కూడా వైఎస్ఆర్ అభిమాని. అంటే వైఎస్ఆర్ ఇచ్చే గతంలో 2019 నుంచి 2024 వరకు ఉన్న సంక్షేమ పథకాలు ఆకర్షితుడే. మత్స్యకారుల మీద అభిమానంతో, జగన్ మీద అభిమానంతో ఆ టీషర్ట్ వేసుకున్నాడు. గతంలో 2-3 సార్లు హెచ్చరించాడండి, నువ్వు అంచపాలు నా కళ్ళ ముందు నువ్వు జగన్ టీషర్ట్ తిరుగుతున్నావు, తీతావా అని. ఆ తీయని ఉద్దేశంతో
ఆదివారం సాయంకాలం 8 గంటలకి కుర్ర టిఫిన్కి వెళ్తుంటే హోటల్కి అక్కడ మళ్ళీ దారి కాచి షర్ట్ తీయబోతూ ఉంటే ఈ గంట చిన్న కుర్ర అడ్డుకున్నాడు. నువ్వు తీయకపోతే నేనే తీస్తానని చెప్పి బలం లాగితే తోయడం వల్ల మళ్ళీ కుర్ర వెళ్ళిపోతామంటే రాయిచ్చి కొట్టాడు. 4 సార్లు 5 సార్లు పదే కొట్టడం వల్ల 8 కుట్లు పడ్డాయి. వెంటనే చాకచక్యంగా హాస్పిటల్ స్టేషన్కి వెళ్తే స్టేషన్ వారు పోలీసు వారు కూడా ఎమ్మెల్సీ చేయించుకోండి అని చెప్పి పంపించారు. తర్వాత మాకేంటంటే ఈ యొక్క మత్స్యగారి గ్రామాల్లో ఎప్పుడు కూడా ఇలాంటి గొడవలు లేవు. ఎలక్షన్ అంటే ఎలక్షన్ వరకు చేసుకుంటాం, తర్వాత అందరూ కూడా సోదరభావంతో కలిసి తిరుగుతాం. మరి ఈ విధంగా చేయడం వల్ల ఓన్లీ అభిమానంతో ఉన్న దాన్ని ఈ రాజకీయ రెచ్చగొట్టి ప్రబంధం చేసిన కుర్రాడు కూడా సీనియర్ కుర్రాడు కూడా తండ్రి కూడా లేడు. ఆ కుర్రాడు వేటకెళ్ళి కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. ఈ యొక్క గాయం వల్ల ఇంచుమించు 15 రోజులు 4 రోజులు రెస్ట్ తీసుకోవాలి. అలాగే దాడికి పెద్దలు ఉంటుంది. కానీ మా ఉద్దేశం ఏంటంటే మా నాయకుడైనా మా ఇన్ఛార్జ్ గీత గారైనా సరే దాడికి పెద్దలు వద్దు, గవర్నమెంట్ యాక్షన్ ఉందని చెప్పారు. మరి ఈ యొక్క మంచి ప్రభుత్వం అని చెప్పి గత 20 రోజుల క్రితమే 4 రోజుల క్రితమే ఇంటింటికి స్టిక్కర్ పెంచారు. మంచి ప్రభుత్వం సంక్షేమ పథకాలని ఇచ్చే ప్రభుత్వం కాదని ఎక్కువ ఇస్తారని చెప్పి మన కూటమి ప్రభుత్వం ఎన్నుకున్నారు. ఆ కూటమి వచ్చిన కాంచి కూడా సోషల్ మీడియా ద్వారాగా ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడం, అలాగే ఎవరైతే యాక్టివ్గా తిరుగుతున్నారో వాళ్ళ మీద ఇలా భౌతిక దాడి చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. పోలీస్ కేసు పెట్టారు కాబట్టి తక్షణమే ఎవరైతే మైల్పిల్లి రాజు ఉన్నాడో అతను అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయని పక్షంలో 2-3 రోజులు చూస్తాం. భారీ స్థాయిలో మత్స్యకారులందరూ కూడా పోలీస్ స్టేషన్ ముట్టడించి ఆ కుర్రోడు న్యాయం చేయమని పోలీసు వారు కొట్టాం. వాళ్ళకి పోలీసు వాళ్ళు కూడా కొంత రాజకీయ ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడిని మరిచి ఎక్కడైతే చట్ట ప్రకారంగా ఏవైతే ఉందో ఆ సెక్షన్లు వేసి యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. అంటే ఇతను కూడా జనసేనలో తిరిగాడని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. అంటే జనసేనకు సంబంధించి ఇద్దరు కూడా జనసేన సంబంధించిన నాయకులే ప్రధానంగా అని చెప్పేసి అంటున్నారు. అంటే వ్యక్తిగత గొడవ జరిగిందని మరొక ఆరోపణ చేస్తున్నారు. వ్యక్తిగతంగా ఏమీ లేదు. వ్యక్తిగతంగా ఉంటే అక్కడ ఇంటికి కొట్టుకోవాలి. రోడ్డు మీద ఉంటే ఏదో జగన్ టీషర్ట్ వేసుకున్నా అని చెప్పి కొట్టకూడదు కదా. ఏదో కావాలని అతను ఏదో పేరు రావాలనో లేకపోతే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రోడ్డు మీద రాకూడదనో ఏదో మభ్య పెడుతున్నారు. ఏదైనా చట్టం పని తను చేసుకోవాలి. పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి కేసు పెట్టుకుని కాదు. రేపు పొద్దున్న ఇది యాక్షన్ తీసుకోకపోతే పిఠాపురం ఇన్ఛార్జ్ సమన్వయకర్త గీతగారి ద్వారాగా శనివారం నాడు ఎస్పీ గారిని కొనడం జరుగుతుంది. చూస్తున్నా ఇది పరిస్థితి. ఏదైతే జరిగినటువంటి ఘటనపై టీషర్ట్ వైసీపీ టీషర్ట్ వేసుకున్నందుకు జనసేన కార్యకర్త రాజు అనే వ్యక్తి అయితే ఈ విధంగా దాడి చేశాడని వీళ్ళందరూ పోలీసులు కంప్లైంట్ చేసినా సరే పట్టించుకోలేదట్టు ఇప్పుడు ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వంగ గీతా విశ్వనాథ్ అయితే ఇక్కడ పార్టీ ఆఫీస్ కార్యాలయానికి బాధితులు వచ్చి ఫిర్యాదు చేసేందుకైతే రావడం జరిగింది. తనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా సరే పట్టించుకోలేదు అంటున్నారు. మేడం చెప్పండి, ఏం జరిగిందంటారు? అయితే బాధితుడు సరిగా మాట్లాడిన పరిస్థితిలో ఉన్నారు, తలకు గాయమైన పరిస్థితి. అసలు ఏం జరిగిందంటున్నారండి? అబ్బాయికి హెడ్ ఇంజరీ అయింది. 8 వరకు కుట్లు పడ్డాయని తల్లి అదేవిధంగా కుటుంబ సభ్యులందరూ వచ్చారు. అంటే 2 రోజుల క్రితం ఆ అబ్బాయి స్వతహాగా జగన్ గారు అంటే అబ్బాయికి ఇష్టం. ఆ షర్ట్ వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఆ అబ్బాయి చెప్పిన దాని ప్రకారం మీకు ఆల్రెడీ వివరించాడు. షర్ట్ తీసేయమని గతంలో కూడా అన్నట్టు తనేమో నేనేమో వేసుకుని తిరుగుతాను, నాకు జగన్ గారు అంటే నాకు ఇష్టం అని. అయితే మరి రాడుతో పెద్ద రాయితో తల మీద కొట్టడం వల్ల ఇంజరీ అయింది. అబ్బాయి కూడా డాక్టర్స్ కూడా దగ్గర ఒక 10-15 రోజుల వరకు చాలా రెస్ట్గా ఉండాలని చెప్పడం జరిగింది. పోలీసులకి వెళ్ళి వెంటనే కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు వరకు ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. డైరెక్ట్గా కొట్టడం జరిగింది. ఎవరు అనేది అన్ని వివరాలు పోలీసులకు అందించినా ఇప్పటి వరకు కొట్టిన వ్యక్తుల మీద ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదని ఇప్పుడు ఆవేదనతో మా దగ్గరికి వచ్చి మళ్ళీ మేము ఆల్రెడీ సంఘటన జరిగిన వెంటనే చెప్పడం, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఎమ్మెల్సీ చేయించడం, అయినప్పటికీ కూడా అబ్బాయి ఆరోగ్య దృష్ట్యా మరి వేరే కాకినాడ వెళ్ళి టెస్టులు చేయించడం, ఇవన్నీ ఆ తల్లి కూడా తండ్రి లేడు, తల్లి ఒక్కతే వాళ్ళ అబ్బాయి మీద ఆ కుటుంబం ఆధారపడి ఉంది. వాళ్ళ సిస్టరు వీళ్ళందరూ కూడా అబ్బాయి మీద ఆధారపడి ఉన్నారు. అయితే ఇప్పుడు వచ్చి ఆవేదనగా మాకు అక్కడి నుంచి ఏం న్యాయం జరగలేదు. ఎవరిని కూడా వాళ్ళే తిరుగుతూ మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే మాకేం పట్టించుకోవట్లేదని చెప్పి వాళ్ళంతా ఇప్పుడే ఆవేదనతో రావడం జరిగింది. ముందు మేము సిఐ గారితో కూడా చెప్పడం జరిగింది. దీని మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని తగిన చర్యలు వెంటనే తీసుకోమని. 2 అబ్బాయికి ట్రీట్మెంట్ విషయంలో ఏమేం చేయాలో అబ్బాయికి అండగా ఉండడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ మేము అందరం కూడా అబ్బాయికి అండగా ఉంటాం. ఈ విషయం అంతా కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరుగుతుంది.
అంటే ఇది పార్టీల ప్రమేయం ఉందంటారా, లేదంటే వ్యక్తిగత కక్షలు ఏమైనా జరిగి ఉండొచ్చు అనుకుంటారు? అంటే ఆ బాబుని కూడా అలాగే అంటే నిన్న మొన్న కూడా మాకు తెలిసింది ఏంటంటే ఆ విధమైన ప్రచారం చేసినట్టుగా తెలిసింది. అయితే ఇప్పుడు ఆ బాబుని కానీ తల్లిని అందరినీ కూడా కుటుంబ సభ్యులను అడిగితే ఆ విధంగా ఏ విధంగానూ లేదు. అయితే అవతల వేరే పార్టీకి యాక్టివ్గా ఉండే అబ్బాయే నన్ను ఇలా కొట్టడం జరిగింది. ఇది కేవలం నేను నా షర్ట్ వేసుకోవటం వల్లే, ఆ షర్ట్ తీసేయమని అనడం వల్లే ఆ అబ్బాయి నన్ను కొట్టడం జరిగిందని ఈ దెబ్బతిన్న వ్యక్తే చెప్తున్నాడు. శ్రీనివాసే అన్నీ చెప్తున్నాడు, వాళ్ళ మదరు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఇంతకన్నా సాక్ష్యం ఏముంటుంది? అంటే ఎలా చూడాలంటే దాడులు పక్కన వైసీపీ సోషల్ మీడియా అరెస్టులు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే పరిణామాలు? అంటే పరిణామాలు బట్టి చూస్తే ఇవంతా కక్ష సాధింపు చర్యల కింద ఉంది. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో పెడితే నిజంగా కూడా ఎవరైతే అబ్యూస్ చేస్తున్నారో అందరి మీద చర్యలు తీసుకోవాలి. కేవలం వైఎస్ఆర్సీపీ గారు అది కూడా పోనీ మీరు ఇప్పుడు వరకు పెట్టిన ఎఫ్ఐఆర్లు ఏదైనా చూడండి, అందులో గవర్నమెంట్ అమ్మఒడి ఇవ్వలేదనో ఇంకోటి ఇవ్వలేదనో పెట్టిన వాటికే ఉంటుంది. అంతేగాని వ్యక్తిగతంగా ఎవరిని ఇబ్బంది పెట్టినవి కూడా లేదు. అంతేకాదు సోషల్ మీడియాకు సంబంధించి ఇప్పటి వరకు ఇంచుమించుగా చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్యకర్తలు యాక్టివ్గా ఎవరైతే వైఎస్ఆర్సీపీకి ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నారు. తుని కానీ మన జిల్లాలో చూసుకుంటే కాకినాడ జిల్లా, అమలాపురం జిల్లా వీళ్ళందరినీ మేము కోఆర్డినేట్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ 4 రోజుల నుంచి ఏం చేశారంటే ప్రకాశం జిల్లాలో, కడప జిల్లాలో, అనంతపురం జిల్లాలో, లేకపోతే గుంటూరు జిల్లాలో ఇలా మళ్ళీ వీళ్ళ మీదే మళ్ళీ అక్కడ కేసులు పెట్టి మీరందరూ అక్కడికి వెళ్ళాలి, అక్కడ అవుతుంది మీకు అన్నట్టుగా సాక్షాత్తు తుని సిఐ గారే దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కొంతమంది స్టేషన్ బెయిల్ ఇచ్చాం, కొంతమంది కోర్టులో పెట్టాం, అక్కడ బెయిల్ వచ్చింది. మళ్ళీ వీళ్ళలో ఇంతమందిని మేము కడప జిల్లాలో ప్రొద్దుటూరు రాయచోటి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి వీళ్ళందరూ అని చెప్పి ఆయన ప్రత్యక్షంగా మీడియాకి చెప్పడం జరిగింది. చూస్తుంటే ఏంటంటే ఇవన్నీ కక్ష సాధింపు చర్యలు. వీళ్ళని ఆవేదనకు గురి చేయాలి, అవమానానికి గురి చేయాలి, వీళ్ళు భయభ్రాంతులు చేయాలి. వైఎస్ఆర్సీపీకి ఎవరు యాక్టివ్గా ఉండొద్దు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు కూడా ప్రజలకి అన్యాయం జరుగుతుందని మేము కూడా ఒప్పుకోం. ఒకవేళ నిజంగా ఎవరినన్నా వ్యక్తిగతంగా విమర్శించినా, వ్యక్తిగతంగా వీడియో పెట్టినా మేము ఎవ్వరం కూడా ఒప్పుకోం. కానీ ప్రజలకి సంబంధించిన విషయాలు కూడా పెట్టుకోకుండా ఉంటే ప్రజాస్వామ్యం గొంతు నొక్కేసినట్టే కదా, ప్రజల గొంతు నొక్కేసినట్టే కదా. వీళ్ళ గురించి ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ప్రజల గురించే మాట్లాడుతున్నారు. అంటే మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క కేసులు అయితే నమోదవుతున్నాయి. పిఠాపురం నియోజకవర్గం ఈ యొక్క కార్యకర్తలు టచ్ అనేది భయపడుతున్నారంట. ఇక్కడ ఎన్ని కేసులు నమోదయ్యాయి అంటారు? పిఠాపురం నియోజకవర్గంలో కూడా కొత్తపల్లి మండలంలో మా మండల పార్టీ ప్రెసిడెంట్ మీదే పెట్టారు. ఆయన విజయవాడ వెళ్ళొచ్చారు. మన పిఠాపురం మండల పార్టీ ప్రెసిడెంట్కి నోటీసులు ఇచ్చారు. గొల్లప్రోలు మండలంలో చెంజగ్గంపేటలో మా యాక్టివ్ లీడర్ మీద పెట్టారు. 3 రోజులు తిప్పి అందరూ ఎందుకు ఇట్లాగా సెక్షన్లు ఏంటి అంటే 3వ రోజు సాయంకాలం స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలిపెట్టడం జరిగింది. ఇలాగ ఈ విధానం అక్కడ లేదు, కొంచెం ఎక్కువ తక్కువలో జరుగుతున్నాయి. మరి ఇప్పుడు దాడి చేసింది కూడా పిఠాపురం నియోజకవర్గమే కదా. అంటే గతంలో కూడా వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని గతంలో టీడీపీ నాయకులు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా గతంలో ఎన్నికల తర్వాత పరిణామాలు దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఎన్నికల తర్వాత పరిణామాలు చూసుకుంటే సట్బల్జీలకు సంబంధించిన మన కాశీవారి పాకల్లో కానీ ఇంకొక దగ్గర కానీ ఇల్లు కూడా తగలబెట్టేశారు. ఇంకొక దగ్గర ఏమో మొత్తం రంపాలు పెట్టి ఒక చోట దూలాలన్నీ కోసేశారు. ఇవన్నీ జరిగాయి. మా పార్టీ కూడా ఇంకా ఇల్లంతా తగలపెట్టేస్తే ఆ కుటుంబానికి ఏం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న వారు వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీ అంతా అక్క చెల్లెమ్మలు అందరూ వచ్చి మాకు ఇలాగుంది, కుటుంబం అంతా ఉంది, ఇల్లు నిలబెట్టుకోవడానికి లేదు అంటే ఆయన ఆర్థికంగా కూడా సహకరించి వాళ్ళకి ఆ కుటుంబాన్ని నిలబెట్టడానికి పందిరేసుకోవడానికని సహకారం కూడా అందించడం జరిగింది. ఇక్కడ లేదు, ఎక్కువ తక్కువలో కొంచెం అటు ఇటుగా అన్ని చోట్ల కూడా ఇలాగే జరుగుతున్నాయి. అందుకే మేము చెప్తున్నాం ఇలాంటి వాతావరణం వద్దు. ప్రజలకు ఏం చెప్పారో అవి చేయడానికి ప్రయత్నించండి. ప్రజలకు ఏం కావాలో అవి చేయండి. మేము మా వ్యక్తిగతంగా ఎవరు కేసులు పెట్టేస్తే భయపడిపోయి ఎవరు లేరు. భయపడిపోరు, అలా చూస్తారు. సమయమే రావాలి కదా దేనికైనా. కానీ శృతి మించితే మాత్రం చూస్తూ కూడా ఊరుకోరు కదా, ఫైట్ చేస్తారు. మమ్మల్ని అందరూ ఎన్ని కేసులు పెట్టినా ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ వాయిస్ వినిపిస్తూనే ఉంటుంది.
చూస్తున్నాం ఈ మొత్తం వారలాగా చూసుకుంటే సోషల్ మీడియాపై అరెస్టులు కావచ్చు, అలాగే ఏదైతే కొత్తపల్లి మండలంలో జరిగినటువంటి దాడి ఘటన కావచ్చు, మొత్తం అన్నీ కూడా అరాచక పాలన అయితే కొనసాగుతుంది. ఏదైతే ప్రజలకి మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా అభివృద్ధి చేసి చూపించాలి, సుభిక్షమైన పరిపాలన అయితే అందించాలి. కానీ ఈ విధంగా వ్యక్తిగత కక్షలకు పోవడం, ఈ యొక్క సోషల్ మీడియా విధంగా కేసులు నమోదు చేయడం అనేది కూడా దారుణమైన ఘటన అంటూ ఏదైతే బాధితులు కొత్తపల్లి మండలం అమీనాబాద్లో వైసీపీ టీషర్ట్ వేసుకున్నటువంటి దాడి నేపథ్యంలోనే బాధితుడైతే ఈరోజు వంగా గీతా విశ్వనాథ్ గారిని అయితే కలిసి తమ ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి. పోలీసులకు చెప్పినా సరే పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఈరోజు పిఠాపురం ఏదైతే వైసీపీ ఇన్ఛార్జ్ ఉన్నారో వంగా గీత గారికి కలిసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై కూడా చర్యలు తీసుకోవాలి. ఏదైతే పోలీసులు కూడా ఈ విధంగా వ్యవహరించిన తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.